పెడతారు బిడ్డి కాడ దిగుతుంది రైట్ సైడ్ ఉంటుంది సైడ్ మరో రాలే దర్శనకి వెళ్తే మిత్రులందరికీ వచ్చిన సూచన భూషణంలో సన్మాన కార్యక్రమం. అదేవిధంగా శ్రీ పోలోజు శ్రీహరి గారు రచించిన తెలంగాణ రాష్ట్ర భక్తి గీతం ఆడియో వీడియో ఆవిష్కరణ మహోత్సవం రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ SMTA TS ఆవిర్భవించినప్పటి నుండి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ విజయోత్సవ సభకి అధ్యక్షత వహించవలసినదిగా గౌరవనీయులు పెద్దలు SMTA TS హన్మకొండ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పోలోజు శ్రీహరి గారిని వేదిక మీదకి సాధారణంగా మన అందరి కరతాళతో మధ్య వారికి స్వాగతం సుస్వాగతం శుభ స్వాగతం తెలియజేస్తున్నాము. అవసరాలు ఉన్నాయో అన్ని అవసరాల్లో మేము ఉన్నామంటూ ముందు నడిచేటువంటి ఉపాధ్యాయులందరూ వనరులను ఇవాళ SIT అందజేసేటువంటి శక్తి సామర్థ్యాలు సముపార్జించుకున్నది అని చెప్పడానికి కూడా నేను గర్వపడుతున్నాను. బయట ఉన్నటువంటి మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఇప్పుడు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ సురేంద్ర నాన్న గారిని వచ్చి మాట్లాడవలసిందిగా స్వాగతిస్తున్నాము. తక్కువ సమయం తీసుకోవాలి. సభకు నమస్కారం. ఈనాటి కార్యక్రమానికి సభాధ్యక్షులుగా వరంగల్ జిల్లా అధ్యక్షులు అదేవిధంగా ముఖ్య అతిథిగా చేసినటువంటి గారెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెలియజేస్తూ భాషాంజలి గడిస్తూ ఆత్మ గౌరవ సభను ఏర్పాటు చేసుకున్న ఈ తరుణంలో అక్షరం తల్లి అఖిల విద్యల అక్షరం అక్షరం
సభను ప్రారంభించుకున్నాం. ఇందుకు వేదిక మీద ఉన్నటువంటి మన హర్షవర్ధన్ సార్ గారు, ఈ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మరియు చక్రవర్తి శ్రీనివాస్ గారు రాష్ట్ర అధ్యక్షులు, గౌరీ శంకర్ గారు రాష్ట్ర కార్యదర్శి గారు, కురు వృద్ధులు, అపారమైన అనుభవాన్ని ఉండి మాకు సేవలు అందించేటువంటి సుబ్బారావు సార్ గారు, బ్రహ్మేంద్ర సార్ గారు, మరో గౌరవ చంద్రమోహన్ సార్ గారు, అల్లూరి వెంకటేశ్వర గారు ఈ కార్యక్రమంలో పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. सरस्वती नमस्तुभ्यं भैया साइड वरदे कामरूपिणि विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। शांति शांति शांति। జీవితంలో ఎన్నో కష్టాలను ఎదురిస్తూ రాజకీయ ఉద్యమాల్లో ఉంటూ నిరంతరం అనేక ప్రజా సమస్యలతో తలమూలనలవుతూ కూడా ఉన్నత విద్యను పూర్తి చేసి పిహెచ్డి డాక్టరేట్ పట్టాను సాధించిన విద్యాధికురాలు శ్రీమతి సీతక్క గారు ప్రకృతి విలయతాండవం చేసినప్పుడు అతివృష్టి అనావృష్టి సందర్భాల్లో గిరిజన గూడాల్లో కాలినడకన తిరుగుతూ బడుగు బలహీన వర్గాల సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ వారికి అండగా నిలబడిన ప్రజా నాయకురాలు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క గారు న్యాయపరమైన హక్కుల సాధనలో ధైర్యంగా నిలబడిన ధీరవనిత మన సీతక్క గారికి స్వాగతం, శుభస్వాగతం, సుస్వాగతం. రాష్ట్ర మంత్రివర్యులు గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులైనటువంటి శ్రీమతి సీతక్క గారికి స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం తెలియజేస్తున్నాము. మిత్రులారా, ప్లీజ్ అందరూ కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము. దయచేసి అందరూ కూర్చోవాలి. గేటు వద్ద ఎవరు ఉండకూడదండి. కార్యక్రమాన్ని సభాధ్యక్షులు వారు కొనసాగించవలసిందిగా స్వాగతిస్తున్నాము. ఈరోజు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ ఎస్ఎల్టీఎఫ్ తరఫున నిర్వహించుకున్నటువంటి పదోన్నతించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి భాషోపాధ్యాయుల ఆత్మ గౌరవ సభ నిర్వహించుకుంటున్న ఈ క్రమంలో భాషాంజలి గడిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షులు ఆత్మీయ సన్మానము మరియు తెలంగాణ రాష్ట్ర భక్తి గీతము ఆవిష్కరణ ఉంటుంది. ఈరోజు అతిథిగా వచ్చేసినటువంటి శ్రీమతి సీతక్క మరియు కొందరు అతిథులు రానందున వారు వచ్చినప్పుడు పిలుచుకున్నాం. అలాగే ఆత్మ అతిథులైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తి శ్రీనివాస్ గారు మరియు కార్యదర్శి అయినటువంటి కార్యం గౌరీ శంకర్రావు గారు ఇప్పుడు
విశిష్ట సేవలు అందించినటువంటి సుబ్బారావు సార్ గారికి, రాష్ట్ర ఉమ్మడి వరంగల్ జిల్లా తరఫున నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీకు పేరు పేరున మేము శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కరిస్తున్నాం. ఎన్నో దశాబ్దాల నుంచి తీవ్రమైనటువంటి పోరు జరిగాక ప్రభుత్వం మరి అండదండలతో తొందరగా రావడానికి కృషి చేసినటువంటి ప్రభుత్వానికి పదవులు తెచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి సార్ గారికి ఈ సభ సందర్భంగా కర్తాలతో వారికి మన కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఇప్పుడు అందరూ ఒకసారి నిలబడి మన గౌరవ ముఖ్యమంత్రి గారికి పండితులు అందరూ కూడా మరి కర్తాలతో కృతజ్ఞతలు తెలియాలని తెలియజేసుకుంటున్నాను. దయచేసి మిత్రులారా ఒకసారి గట్టిగా చప్పట్లతోటి మన ప్రజాప్రభుత్వం ప్రజాపాలన అందిస్తున్నటువంటి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మీరు ఆశీర్వాదం కావాల్సిందిగా కూర్చున్నాను. అందులో పాత్ర కానీ మరి ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని పూర్తిగా ఉద్దేశించి మా రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తి శ్రీనివాస్ గారు అంతగా పడ్డ కష్టం అవన్నీ కూడా సంక్షిప్తంగా వివరిస్తారని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం సార్. దయచేసి ఒక 10 నిమిషాలు మన మంత్రి గారు మన మీద గౌరవంతో ఎంతో ఒత్తిడిన ఈరోజు రావడం జరిగింది. అందుకని ఒక 10 నిమిషాలు మనం మంత్రి గారితో సంభాషించే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సభకు నమస్కారం. సభాధ్యక్షుడు శ్రీహరి గారు, అదేవిధంగా ఈనాటి ముఖ్య అతిథి ములుగు జిల్లా ముద్దుబిడ్డ. ములుగు జిల్లా అని ఎందుకన్నానంటే అది నా జిల్లా కూడా. మా తాడవాయి మండలం కటాపురం కావడం, అక్కడి నియోజకవర్గం మాది కావడం మేము బాగా గర్విస్తూ ఆ పదాన్ని ఉచ్చరించుకోవడం జరిగింది. అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున నమస్కారం. పెద్దలందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈనాడు ఎంతో అశేషంగా మా పిలుపు మేరకు వచ్చిన ప్రతి పండిత సోదరుడికి, శ్రేయోభిలాషులకి పేరు పేరున నమస్కారం, కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అక్క, ఇవాళ నేను ఏర్పాటు చేసిన ఈ భాషాంజలి ముమ్మాడికి రేవంత్ అన్న ప్రభుత్వానికి కోసమే ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అక్క 4 దశాబ్దాలు 1983 నుంచి 2023 దాకా 4 దశాబ్దాలు అన్ని అర్హతలుండి అదే 10వ తరగతి దాకా చదువు చెప్తూ స్థాయిలో మేము పనిచేస్తున్న క్రమంలో ఎక్కని గడప, తొక్కని గడప, మొక్కని దేవుడు లేడు, కానీ వరమిచ్చిన దేవుడు లేడు. ఆ వరమిచ్చిన దేవుడు మాకు రేవంత్. ఎందుకంటే నేను ఇవాళ పొద్దున్నే ఏం మాట్లాడాలి అని ఆలోచిస్తే నాకు ఒక మంచి పదం దొరికింది. మంచి పని చేయి అని. చేయి అంటే చేయడం, చేయి అంటే హస్తం. ఇప్పుడు రేపటి సార్ కుడి చేయి. అందరూ నిలబడి ప్లీజ్ దయచేసి నిలబడి మన ప్రభుత్వానికి ఇస్తున్న గౌరవం. ఇది కుడి చేయి. ఇప్పుడు ఎడమ చేయి లేపండి సార్. 2 చేతులు కలిపి కొడితే చెప్పేది ఏంటి సార్? కొట్టాం సార్, కొడదాం సార్. రేవంత్ అన్నకు చేయి చెప్పండి సార్. మన ప్రభుత్వానికి చేయమని
50 నుంచి 100 మంది మా తమ్ముళ్ళు వచ్చారు. మాట చెప్పాలక్క తప్పకుండా 40 ఏళ్ల కొట్లాటకి ఎట్లయితే శ్రమాంకం రేవంత్ అంటాడు, ఇంకొక 400 మంది కొట్లాట కూడా శ్రమాంకం పడాల్సిన అవసరం ఉందక్క. నిజం చెప్పాలి అంటే 2003 నియోగింపబడి 22 ఏళ్ల సర్వీస్ రాసి పదోన్నతి పొందలే. అదే కొన్ని జిల్లాల్లో 2021 సోదరులు కూడా పదోన్నతి పొందారు. 2021 సోదరుడు పదోన్నతి పొందేందుకు ఆనందిస్తున్నాం. కానీ 2023 సోదరులు పదోన్నతి పొందేందుకు బాధపడుతున్నాం. హర్షణ నువ్వు ఎమ్మెల్సీ గ్యారెంటీ ఏదో అక్క కూడా పక్కనే ఉన్నది, నీకు భరోసా ఇస్తాం, అది మా బాధ్యత. కానీ 400 మంది కోసం నన్ను ఎన్ని రోజులు తిప్పుకుంటావో, నువ్వెన్ని రోజులు తిరుగుతావో నాకు తెలియదు. కానీ ఈ 400 మందికి పదోన్నతి ఇచ్చినాకనే మనం ప్రశాంతంగా ఉంటాం. వాళ్ళని కూడా మనతో కలుపుకోవాలి. ఆ కొట్లాటలో సిద్దిపేట నుంచి మళ్ళీ అందరూ వచ్చారు. తప్పకుండా నీకు చెప్తున్నా భయ్యా, మేము ప్రత్యక్షంగా పరోక్షంగా నీకు తెలియకుండా మా ప్రయత్నం నేను చేస్తున్నాం. కానీ అందరూ ఏదన్నా తెలుసు. అందుకని ఈరోజు పెద్దల ముందర మీ సమస్య చెప్పాలన్నది మా సంకల్పం కూడా. 4 నెలలైంది నిన్నటికి ఇవాటికి 121 రోజు మీ పదోన్నతి తీసుకొని కూడా. కాబట్టి మీరు కూడా 121 రోజు మాకైతే మనకి 21 రోజు బారసాలమే కావాలి. ఆ బారసాల కోసం దీన్ని మనం వేదిక చేసుకోవాలని కూడా మేము అనుకున్నాం. మీటింగ్ ఏర్పాటు చేసిన నాడే రాణి సోదరులకు కూడా నేను సమాచారం అందించున్నది మిత్రులారా. కాబట్టి అక్క దయచేసి రేవంతానికి దృష్టికి తీసుకెళ్ళాలి. అధికారులకు పూర్తి అవగాహన ఉంది. బుర్ర వెంకటేశ్వర సార్ గారు కానీ నరసింహారెడ్డి సార్ కానీ ఈ సమస్య మీద పూర్తి అవగాహన ఉంది. అది 15 మంది సగటుగా ఉన్నారు. 30-15 160 వస్తారు. సగటుగా చూసుకుంటే జిల్లాకి 10 ఎక్కువ లేరు. కాబట్టి 100% మీరు మన ఒక మంచి మాట అన్నారు. మిమ్మల్ని మా మురుగులో కలిసినాడో మంచి మాట అన్నారు. నా తొందరపడకండి, ఆర్టీసీ పడకండి, ఏదో టీఏ లేదని పిఆర్సీ లేదని బదనాలు చేయకండి. మన దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం చేస్తుందంటున్నాం. అక్క భాష నన్ను ఎవరు పెట్టుకున్నా మంచిదే. 100 డిఏ ఇస్తే రాని పరువు, 1000 పిఆర్సీ ఇస్తే రాని పరువు మాకు పదోన్నతిలో ఇచ్చింది. అక్క ఖచ్చితంగా చెప్తా, నేను స్కూల్ అసిస్టెంట్ గా రిటైర్ కాకపోతే ఇంకేదో పెద్ద రిలీజ్ కావచ్చు. కానీ అద్భుతమైన పదోన్నతి ఇచ్చేడు దాన్ని మేము సదాపడున్నాం. మా మిమ్మల్ని మేము వెన్నండి ఉంటాం. ముఖ్యంగా కూడా మీకు ప్రామిస్ చేస్తున్నాం అక్క. సుమారు 400 మంది భాషా పండితులు ఉన్నాం. కూడా అదే ఆత్మగౌరవమే మా ధ్యేయం, భాషా సేవే మా లక్ష్యం. ఆత్మగౌరవాన్ని రేపొద్దున్న ఆధ్వర్యంలో మీ అందరి దీవెనలతో సాధించుకున్నాం, పొందినాం. తప్పకుండా మేము గర్వంగా ఉన్నాం. ఇక నుంచి మీరు చూస్తారు, మీ అడుగుజాడల్లో నడుస్తూ భాషా సేవకి కంకణం కట్టుకొని ఈ మనకు రాబోయే 4 ఏళ్ళు రాష్ట్ర స్థాయిలో ప్రతి బడిలో మన పేద బడుగు బలహీన వర్గాల పిల్లలకి భాషని అందించి వాళ్ళ భవిష్యత్తును బంగారు కావడానికి బాధ్యత మాదని ఈ సభాముఖం చేసి చెప్తున్నాం. కాబట్టి దయచేసి భాషా పండితులందరం ఎవరైతే మా 400 ఎక్కువ కోరికలేదక్క, మాకు ఆశ లేదక్క. ఆ 446 మంది నాకు కరెక్ట్గా భాషా పండితులు తెలివైంది. వాళ్ళ కనుక పదోన్నతి ఇస్తే 100% చరిత్రలో సువర్ణ అధ్యాయానికి దానికి మేము ఎంతటి సేవ చేయడం సిద్ధంగా ఉంటాం. అది త్వరలో జరగాలని మరొకసారి కోరుతూ నేను మిమ్మల్ని ఈనాడు మా సభని ఆశీర్వదించినందుకు ములుగు జిల్లా పరంగా నేను ఒక మీ జిల్లా వాడిని, మీ నియోజకవర్గం వాడిని ఇంకొక మాట చెప్పాల్సిన అవసరం ఉన్నది. సమక్క సారక్క మండలం వాడిని నువ్వు మా భవిష్యత్ తరానికి మా అందరికీ సీతకే కాదు, మీరు మరో సమక్క మేము కొలుసుకునే స్థాయిలో మీ సేవలు ఉన్నాయి. కాబట్టి మీ గురించి ఎన్ని చెప్పినా తక్కువ యొక్క మీ సేవలు. అదేవిధంగా మా హర్షణ కూడా ఇవాళ పిలవగానే వచ్చాడు. హర్షణ ఎమ్మెల్సీ గురించి టీపీఆర్టీయు మహబూబ్ నగర్ మిత్రుడు మాట్లాడాడు.
అసలు ఆ విషయాన్ని నేను ప్రబోధలు పెట్టడానికి ఒక చిన్న ప్రయోగం మా సోదరుడు చేసేదాక ఒక అద్భుతమైన తెలంగాణ గీతం రాసి దాన్ని ఆడియో రిలీజ్ చేశారు. మీరు చిన్న బటన్ నొక్కితే చాలు, మీరు స్టార్ట్ చేసి నిషేధం పోలోరు శ్రీహరి రాసిన శ్రీహరి పదాల్లో భాగంగా ఎవరు లేవచ్చు సార్. శ్రీహరి పదాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర భక్తి గీతాన్ని అద్భుతంగా రాసి దాన్ని ఆడియో విజువల్ రూపంలో మీ ముందు ఉంచబోతున్నాం. ఒక అద్భుత ఘట్టానికి తెరలేకపోతుంది. ఒక మంచి పాటని వాళ్ళ అమ్మా నాన్నలకు అంకితం ఇస్తున్నారు. ముఖ్యంగా పూరోజు వెంకటయ్యాచారి గారు కమలమ్మ గారికి అంకితం ఇస్తున్నాడు. ఒక తనయుడుగా ఒక అద్భుత ఘట్టాన్ని ఆవిష్కరిస్తున్నారు సీతక్క గారు. మనందరం కరతాల ధ్వనులతో శ్రీహరి గారికి అభినందనలు తెలియజేయాలి. అమ్మగారు
కొద్ది హడావిడిలో అయినందుకు ముందుగా రోజు వారిని నేనే క్షమాపణ కొడుతూ నిజంగా కూడా ఒక అద్భుత గీతాన్ని ఎంతో గేయ ప్రయాసాలకు వచ్చి పూర్తి చేసి దానిని అంగీకరించారు. మనందరం శ్రీహరి గారికి గట్టిగా కర్ణాటకతో అతను థ్యాంక్ యూ. మాతో ఉండడం మా అదృష్టం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా కృతజ్ఞతలు శ్రీహరి గారి గురించి. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అనేక కష్ట నష్టాల నుంచి జనం మనసెరిగినటువంటి ప్రజల మనిషిగా పేరుగాల్చినటువంటి మన సీతక్క గారిని ఈ సందర్భంగా వారి అమూల్యమైన సందేశాన్ని మనసుగా సాధనగా ఆహ్వానిస్తున్నారు. మన వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే గారైనటువంటి శ్రీ నాయని రాజేందర్ సార్ గారిని వేదికకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ తెలంగాణ ఉపాధ్యాయులందరూ పదోన్నతులు పొంది మరి కృతజ్ఞత నిర్వహిస్తున్నటువంటి ఉపాధ్యాయ ఉద్యోగులందరికీ పేరు పేరున మహిళలకు ఉపాధ్యాయులకు ముఖ్యంగా భాషోపాధ్యాయులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, శుభాకాంక్షలను తెలియజేస్తా ఉన్నాము. మరి సభాధ్యక్షులు శ్రీహరి గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు చక్రవర్తుల శ్రీనివాస్ గారు, సోదరుడు స్థానిక ఎమ్మెల్యే మీ అందరి అభిమాన నాయకుడు నాయన రాజేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కర్రం గౌరీ శంకర్ గారు, మా సోదరుడు ఎప్పుడు కూడా మరి నిరుద్యోగుల సమస్యలైనా ఉపాధ్యాయుల సమస్యలైనా నిరంతరం పాటుపడుతున్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా పెండ్యాల బ్రహ్మయ్య గారు, చౌడవరం చంద్రమోహన్ గారు, గోపాల్ చరణ్ అర్జున్ గారు, అట్లూరి వెంకటేశ్వర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా, ఉపాధ్యాయులందరికీ, సీనియర్లకు జూనియర్లకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అదేవిధంగా పత్రికా మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మరి టీచర్ల యొక్క పాత్ర అమోఘమైనది. అందులో భాషోపాధ్యాయులది ఇంకా ఎక్కువ. ఎందుకంటే కథలు, కవితలు, పాటలు, మరి పద్యాల ద్వారా తెలంగాణ భావాన్ని పల్లెల్లో ప్రతి ఊర్లలోకి వెళ్ళి ప్రజల మనసుల్లోకి వెళ్ళే విధంగా మీరు అనేక పద్యాలు, పాటలు, కవిత్వాలు, కథలు అల్లి తీసుకెళ్ళినటువంటి దాంట్లో ప్రముఖ పాత్ర మరి మీ అందరిది కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాను. ఓవరాల్గానే మరి నిరుద్యోగులు, ఉద్యోగులు, పత్రికా మీడియా సోదరులు వీరి పాత్ర చాలా గొప్ప పాత్ర. దాంట్లో మీరు అల్లే పాటలు, మీరు చెప్పే మాటలు మరి పత్రికల ద్వారా, కళాకారుల ద్వారా గ్రామానికి వెళ్ళి వారందరూ కూడా ఉద్యమంలో భాగస్వాములు కావడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా మీ పాత్ర కూడా చాలా గొప్పది అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే తెలంగాణ మీ అందరి సమస్యలు పరిష్కారం అయితే ఆంధ్ర పాలకులు పోతారు కాబట్టి మీకు కూడా న్యాయం జరుగుతుందని అందరూ భావించారు. కానీ తెలంగాణ వచ్చి 10 సంవత్సరాలైనా కూడా ఇంకా అంతకుముందు ఉన్నటువంటి 4 దశాబ్దాల కళ మరి గత దశాబ్దంలో కూడా 10 సంవత్సరాలు అయిపోయినా దాన్ని నెరవేర్చుకోలేకపోయింది. మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే ఉపాధ్యాయుల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలి, వాళ్ళ అవస్థలు తీర్చాలని ఒక దిక్కు ఉద్యోగుల సమస్యల మీద దృష్టి పెట్టడం జరిగింది, మరొక దిక్కు నిరుద్యోగుల సమస్య మీద కూడా దృష్టి పెట్టడం జరిగింది. దానిలో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 30,000 మంది టీచర్స్ కు ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, మరి ఎట్టే టైంలో చేసినటువంటి ఘనత కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని నేను భావిస్తా ఉన్నా. మీరు కూడా అదే భావనతో ఆ కృతజ్ఞత సభను ఈరోజు ఏర్పాటు చేసిరని భావిస్తా.
భావిస్తా ఉన్నాం. మిగతా ట్రైబల్ వెల్ఫేర్ కానీ ఇతర ఉపాధ్యాయులు కానీ వాళ్ళందరూ కూడా ఈ రకంగానే ఏర్పాటు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఉద్యోగులను కానీ ఉపాధ్యాయులను కానీ ప్రజలను కానీ వీలైనంత మేరకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలి. ఉద్యోగులు సంతోషంగా ఉంటే నిజంగా విద్యా వ్యవస్థ కావచ్చు, గ్రామీణ పరిపాలన వ్యవస్థ కావచ్చు, లేదా టోటల్గా స్టేట్ నుంచి ఢిల్లీ వరకు మరి ఒక పరిపాలకులుగా ఉద్యోగులే ఈరోజు ప్రజలకు ప్రభుత్వానికి వారధులుగా పనిచేస్తారు. ఈ వారధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంతోషంగా ఉంటే పరిపాలన ఇంకా బాగా జరుగుతుందనే లక్ష్యంతో సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ప్రతి సమస్యను సానుకూలంగా స్పందిస్తూ ఉన్నారు, నెరవేర్చడం కూడా జరిగింది. ఈరోజు మీరు ఇంకా ఒక 400-500 మెంబర్స్కు మరి ప్రమోషన్స్ రాలేదని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నా పాత్ర కూడా నేను సీఎం గారి దృష్టికి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్ళి మిగతా వాళ్ళకు కూడా న్యాయం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొక వైపు మరి గత ప్రభుత్వాలు రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఆవేదన చేస్తామని చెప్పి మూలం పడేసినటువంటి ప్రమోషన్స్ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అన్ని శాఖలలో అవి కూడా మేము చేస్తూ ఉన్నాం. అదేవిధంగా కారుణ్య నియామకాలు కూడా చేపట్టడం జరిగింది. నిన్నగాక మొన్ననే మా పంచాయతీరాజ్ శాఖలో కూడా దాదాపు 500 మంది మరి సీఎం గారు అప్రూవల్ చేసి సంతకం పెట్టి బయటకు ఇవ్వడం జరిగింది. ఇట్లా మనం ఏమన్నా అయితే మన పిల్లలు ఆఫీసుల చుట్టూ ఏళ్ళ కొద్ది తిరిగే పరిస్థితి రాకూడదు. వీలైనంత వరకు ఏ శాఖది ఆ శాఖలో ఇవ్వాలి. కానీ గతంలో జరిగిన గందరగోళం, ఏ శాఖ వాళ్ళు ఎటున్నారో మరి ఇక్కడ వాళ్ళు అటు అటున్న వాళ్ళు ఇటు ఇట్లా చేయడంతో పాపం కారుణ్య నియామకాలు కూడా సక్రమంగా జరగలేదు. అదే కాకుండా నిరుద్యోగులు మరి ఇంటికో ఉద్యోగం అని ఆరో చెప్పారు కాబట్టి వస్తుందని ఆశతోటి పోరాటం చేసిండ్రు. వచ్చిన తర్వాత మరి ఎన్నిసార్లు పేపర్లు పరీక్షలు రద్దయినాయి, పేపర్లు లీక్ అయినాయి, ఉద్యోగాలు రాకనే తెలుసు. మేము వచ్చి రాగానే దాదాపుగా 30,000 ఉద్యోగాలు ఫస్ట్ విడతలో క్లియర్ చేసి మొన్న మీకు అందరు తెలుసు డిఎస్సి 10 సంవత్సరాలలో డిఎస్సి పడలేదు. 10 సంవత్సరాల్లో 2 సార్లు గ్రూప్ 1 పోస్టులు కూడా మరి ఎగ్జామ్ పెట్టి రద్దయినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో మేము ఏం చేసిన అవతల వాళ్ళు అది దాన్ని తప్పుగా చూసే పరిస్థితి వచ్చింది. అరే మీరు చేయరైతే మమ్మల్ని చేయనీయరైతే ఇవాళ నోటిఫికేషన్ కావాలని కొట్లాడాలి, కానీ వేయకండి వేయకండి వేయకండి. దానికోసం సెక్రటేరియట్లు ముట్టడించుడు, ఆఫీసులు ముట్టడించుడు, గందరగోళం. ఇంకొకటి వేయండి అని అడగడంలో న్యాయం ఉంటుంది. మొన్నటికి మొన్న మీకు అందరూ తెలుసు డిఎస్సి 10 సంవత్సరాల తర్వాత డిఎస్సి పడ్డది. ఆ డిఎస్సి కూడా ఇప్పుడు వేయద్దంటారు. ఎస్ ఇప్పుడు వేయండి, మళ్ళీ ఇంకోటి కూడా వేయండి అని అంటే న్యాయం ఉంటుంది. కానీ దానికోసం కూడా రాజకీయంగా వాడుకునే ప్రయత్నం. ఈరోజు మరి అదే రాజకీయ నాయకులు, అదే పార్టీలు మళ్ళీ ఇక్కడ టీచర్ లేరు, అక్కడ టీచర్ లేరు, ఇక్కడ డిఎస్సి వేయొద్దంటారు, ఉద్యోగ నియామకాలు చేపట్టద్దంటారు, మళ్ళీ ఇక్కడ వీళ్ళు లేరు వాళ్ళు లేరని మీరే అంటారు. 10 ఏళ్ళ నుంచి మీరే ఉంటారు అధికారంలో, ఒక డిఎస్సి చేయరైతే మేము ఇస్తేనే అడ్డుకుంటుంది. ఇదేమన్నా న్యాయం ఉందా? ఆలోచించాలి తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ. ఇప్పుడు కూడా గ్రూప్ 1 పరిస్థితి అదే. గతంలో 2 సార్లు లీక్ అయిపోయింది, రద్దు అయిపోయింది. ఇప్పుడు మనం చేస్తుంటే వద్దు వద్దు వద్దని ఏదో అన్నట్టున్నది. మరి అమ్మకు చేయనట సౌతి తల్లికి ఏదో కడారు పెట్టినట్టుగా 10 ఏళ్లలో మీరేమీ ఇవ్వలేదు, పెట్టలేదు. ఇప్పుడు మేము ప్రయత్నం చేస్తుంటే కూడా అడ్డుకోవడం అనేది ఇది ఎంతవరకు కరెక్ట్? ఇక్కడ మీరు కూడా పేరెంట్స్ గా ఉన్నారు, అదే విధంగా ఉపాధ్యాయులు పనిచేస్తుంటారు కాబట్టి గ్రామీణ ప్రాంతాలలో చెప్పగానే సాధ్యమైనంత వరకు మిమ్మల్ని అందరినీ సంతోషంగా ఉంచడం కోసం, ఈ రాష్ట్రాన్ని సంతోషంగా ఉంచడం కోసం, ప్రజలందరి ఇబ్బందులు తొలగించడం కోసం ఖచ్చితంగా శక్తి యుక్తి వంచన లేకుండా ఖచ్చితంగా పనిచేసి మీ అందరితో కలిసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లడానికి సీఎం రేవంత్ రెడ్డి గారికి మీ అందరి యొక్క సహాయ సహకారాలు, సపోర్టు అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మరి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తాము. కృతజ్ఞతలు. ఇప్పుడు ఇంతమందిని పదోన్నతులు పొందినటువంటి పండితులు ఉన్నా మనందరి తరఫున హైమిషన్ కష్టపడి ఎన్నో నియమరాశాలకు వచ్చినటువంటి మన రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న పండితులందరూ మనందరి తరఫున సన్మానం చేసినట్టుగా భావిస్తాం. అక్కయ్య మాకు తప్పకుండా చక్రవర్తి శ్రీనివాస్ గారిని, కార్యదర్శి గౌరీ శంకర్ గారిని మరి సన్మానించినట్లయితే మా అందరి సన్మానం చేసినట్టుగా భావిస్తాం. అక్కయ్య
భాషోపాధ్యాయుల ఆత్మగౌరవమే ధ్యేయంగా భాషా సేవ లక్ష్యంగా పండితుల చిరకాల స్వప్నం ఉన్నతీకరణ సాధించడంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా మొక్కవని దీక్ష పట్టుదలతో అలుపెరగని కృషి సల్పి ప్రభుత్వ పెద్దలను అధికారులను న్యాయవాదులను కలుస్తూ అవసరమైన సమయంలో జీవన రూపకల్పనకు సలహాలిస్తూ అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేస్తూ అందరినీ ఒప్పించి మెప్పించి తులకు విజయాన్ని సాధించి పండితుల కళ్ళల్లో వెలుగులు నింపిన అపర భగీరథుడు ఎస్ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చక్రవర్తి శ్రీనివాస్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతావందనాలు. తమ ఉద్యోగ జీవితంలో 2 దశాబ్దాల పాటు భాషా సేవ చేస్తూ ఎస్ఎన్టీఏ సంఘానికి గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చి ఎస్ఎన్టీఏ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించే సుదినాన్ని తెచ్చిన మేరు నగధీరుడు చక్రవర్తుల వారికి ఎన్ని సన్మానాలు ఎన్ని సత్కారాలు చేసినా తక్కువే. ఆయన మన ఉమ్మడి వరంగల్ జిల్లా పక్షాన చంద్రుడితో కూలిపోవు చంద్రన్న అందిస్తున్న చిరుకానుక. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అన్న. రాష్ట్ర మంత్రులు మరిపల్లి రమేష్ గారికి మంత్రివర్యుల చేతుల మీదుగా మరియు ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా వారికి ఘనంగా సన్మానం జరుగుతుంది. గౌరవనీయులు పెద్దలు సీతక్క గారు, అదేవిధంగా ఎమ్మెల్యే గారు నాయని రాజేందర్ రెడ్డి గారి చేతుల మీదుగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శుల సమక్షంలో ఎంతో ఘనంగా శ్రీ మరిపల్లి రమేష్ గారిని సత్కరించుకోవడం జరుగుతుంది. శాల్వా ఒక్క నిమిషం అమ్మ, మీరు జరగండి. ఒక్క నిమిషం మీరు దిగండి. మీరు జరగండి అలాగే అలానే కొద్దిగా జరిగితే అందరం ఒక్క నిమిషం. అడవి తల్లి బాగోగులు చూసి ఆత్మబంధువు, ఆకలి కడుపును నడుచుకునే అమ్మ, అనాథ పిల్లలను అక్కును నేర్చుకునే అక్క, పేదల కన్నీటిని తుడిచే పెద్ద చెల్లి, ప్రజల గుండెల్లో గుడి కట్టుకొని త్యాగాలను వచ్చే రమ్మక్క, అడవి బిడ్డల ఆత్మగౌరవాన్ని దిగంతాలకు సాగిన మరో సమక్క, మేడారం అడవుల్లోని పులికీకలను పులిలా దర్శించే సారక్క, కనికరం లేని కరోనా రాక్షసిని కంటి చూపుతో తల్లి కొట్టిన సీతక్క, తరాలు మారినప్పుడు అంతరాలు పెరిగినప్పుడు దైవం ఓ రూపంలో ఉదయిస్తుంది. ఆ రూపం ఈ సీతక్కలా మారి ఉజ్వల తేజోరూపమై ప్రకాశిస్తుంది. మానవతా పరిమళాల అభిమాన ధనసిరి తెలంగాణ ముద్దుల తనయ మన అనసూయ, మీకు ఇవే మా భాషాంజలి భాషా పండితులు సమర్పిస్తున్నాం. ఇది డాక్టర్ భరత భాస్కర్ గారు రాశారు. పుష్పచారంటే ప్రత్యేకంగా ఉపాధ్యాయులు నిజంగా తెలంగాణ ఉద్యమంలో ఎంత కీలక పాత్ర పోషించిందో అదే 10 ఏళ్ళు పాలించినటువంటి ప్రభుత్వాన్ని దింపడానికి ప్రత్యేకంగా మీ అందరం గెలవడానికి మీ యొక్క కృషి ఉన్నదని ఇలా ఎటువంటి అనుమానం లేదు ఇందులో. ఎందుకంటే మేము పోస్టల్ బ్యాలెట్ చూసినప్పుడు కానీ వీటన్ని మీ యొక్క కోపం కసి అన్నిలో చూసినాం. మేము మిమ్మల్ని ఎట్టి పరిస్థితిలో మర్చిపో, తప్పకుండా మేము వెలువెట్ట ఉంటామని చెప్పి మనం చేస్తూ సెలవు తీసుకుంటాం. సార్ సార్ నాకు చూసాను అక్కడ మీరు కూర్చోండి సార్ ప్లీజ్. మా ఈ పదవున్న ఒక్క నిమిషం, మీరు ఎవరు సార్? సార్ సార్ ఒక్క నిమిషం ఆగండి సార్ ప్లీజ్. మేడం కిందికి వస్తారు, ఒక్క నిమిషం ఆగండి. రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళు డయాస్కి రాలేదు ప్లీజ్. దిగండి సార్ ప్లీజ్. మీరు మేడం కిందికి వస్తారు సార్. మా మాట వినండి, దయచేసి మా మాట వినండి ప్లీజ్. జిల్లాల బాధ్యతలు సన్మానం జరుగుతుంది. వెంకటేశ్వర
రెడ్డి గారు. మన జిల్లా బాధ్యులు దయచేసి ఓకే థ్యాంక్ యూ లేకనా జరుగుతుందా జరగదా అన్న సందర్భంలో 2023 డిసెంబర్ నెలలో పదవి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఈ ప్రభుత్వం మనకి ఎన్ని కష్టాలు వెళ్ళినప్పుడు వాటిని ఎలా పరిష్కరించాలన్నప్పుడు మన చక్రవర్తి శ్రీనివాస్ గారు అని కరెంట్ గౌరీశంకర్ గారికి తోడ్పాటు అందించి మనకు సేవలు అందించినటువంటి గారెడ్డి హర్షవర్ధన్ రెడ్డి గారు టీపీఆర్టీయు వ్యవస్థాపక అధ్యక్షులు ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా సాధారణంగా ఆహ్వానిస్తున్నారు. ఎన్నో దశాబ్దాలుగా భాషా పండితులు ఎదుర్కొంటున్నటువంటి అప్గ్రేడేషన్ను తమ అకుంఠిత దీక్షతో పోరాటాలతో ప్రాతినిధ్యాలతో ప్రభుత్వాలకు తెలియజేస్తూ మొన్ననే సాధించుకొని ఆ సాధించి పెట్టినటువంటి ప్రభుత్వానికి కృతజ్ఞతతో భాషాంజలి అనే ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎస్ఎన్డిఏ రాష్ట్ర నాయకత్వం నేను అత్యంత అభిమానించి ఆరాధించే మా చక్రవర్తుల శ్రీనివాసాచార్య గారికి, మా సోదరుడు అనునిత్యము నా వెన్నంటి ఉండే మన సంఘ ప్రధాన కార్యదర్శి అన్న గౌరీశంకర్ గారికి, వరంగల్ జిల్లా అధ్యక్షులు శ్రీహరి గారికి, అదేవిధంగా వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా మాజీ అధ్యక్షులు నాతో పాటు తెలంగాణ ఉద్యమం నుంచి ఎస్ఎల్డిఏ సంఘాన్ని వ్యాప్తి చేయించడానికి కృషి చేసినటువంటి మా చంద్రమోహన్ అన్న అందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. జూన్ 7వ తారీఖున మీ అప్గ్రేడేషన్కి సంబంధించినటువంటి మెమో వెలువడిన సంగతి మీరందరూ గుర్తుంచుకోవాలి. కాబట్టి ఎస్ఎల్డిఏ అనేది ఆ కుటుంబంలో నేను ఒక ప్రియమైన తమ్ముడిని నేను భావిస్తా ఉన్నా. నన్ను అదే విధంగా మీరు చూసుకొని నాకే పని అప్పచెప్పినా నేను నా ఎస్ఎల్డిఏ సంఘానికి కీర్తి వస్తుంది. ఈ ఎస్ఎల్డిఏ సంఘం ద్వారా ప్రాథమిక సభ్యులకు, భాషా పండితులకు లబ్ధి చేకూరుతుందని అనుకుంటే ఏ స్థాయికైనా వెళ్ళి పోరాటం చేయడము, ప్రాతినిధ్యం చేయడము, మీ ఆత్మాభిమానం కోసం, మీ గౌరవాన్ని నిలబెట్టడం కోసం ఆహర్నిశలు మీ మధ్యనే ఉంటానని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా అన్నను ఒక రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, సభా నిర్వాహకులను శ్రీహరణం చేయాలి. అన్న చాలా మంచిగా ఆ గేమ్ క్రియేట్ చేసింది, సూపర్. ఆ పాపేడు మీ అమ్మాయి అనుకుంటా, తల్లి నాకు పంపది కొంచెం డీజేలు పెట్టుకొని నా టైం లేకుండా సీట్ సూపర్, చాలా మంచిగా మాతృమూర్తి గారికి కూడా అంకితం చేసిండ్రు. చాలా సంతోషకరమైనటువంటి విషయం శ్రీహరణ. ఖచ్చితంగా మిమ్మల్ని హైదరాబాద్లో టీజేఎస్సీ మీటింగ్ జరుగుతుంది, నన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించాలని ముఖ్యమంత్రి గారికి ఒక లెటర్ రాసిండ్రు. అక్కడ పోయి వాళ్ళందరికీ ధన్యవాదాలు చెప్పుకొని 5:30 లోపల రమ్మన్నారు. మీరు నన్ను మనస్ఫూర్తిగా వెళ్ళమని ఆదేశిస్తే నేను తొందరగా పరిగెత్తుకొని పోతా. థ్యాంక్ యూ. ఖచ్చితంగా 30 నిమిషాల తర్వాత మీరు ఉండొద్దు. 30 నిమిషాల తర్వాత 1 నిమిషం మనం ఉంచాం. ఇది ముఖ్యం. ఇక అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే అతిథులు సన్మానక వేదిక మాత్రమే ఉండాలి. దయచేసి పాటిస్తే అందరూ వెళ్ళి భోజనాలని భోజనం చేసి వెళ్తాం. ముఖ్యంగా ఈ విషయం కూడా చెప్పాలి, సిడి ఆవిష్కరణ సందర్భంగా ఈనాటి అన్నదాత కూడా శ్రీహరి గారి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. సార్, తదుపరి సన్మాన కార్యక్రమం పెద్దల బ్రహ్మయ్య గారు రాష్ట్ర గౌరవాధ్యక్షులు. తర్వాత రాష్ట్ర గౌరవాధ్యక్షులు శ్రీ చౌడవరపు చంద్రమోహన్ గారు, వారికి సార్ సైడ్కి ఉండండి, సార్ సైడ్కి ఉండండి.
శ్రీమతి వెంకట శ్రీదేవి గారు, న్యాయమతి శ్రీదేవి గారిని వేదిక మీదకి సాధారణంగా తదనంతరం భద్రంగా తర్వాత గుండె రవి గారు ఇక్కడ ఓకే రెడీ సార్. కుమారస్వామి గారు ఇక్కడ ఉన్నారు. కొండ కృష్ణమూర్తి లేకన్నా లుక్ హియర్ ఇటు ఓకే రెడీ సార్. పద్మావతి గారు తదనంతరం లాలలింగమూర్తి సార్. లాలలింగమూర్తి గారు సార్. తర్వాత చింతన్ కుమారస్వామి సార్, ఎస్ఏ తెలుగు. చింతన్ కుమారస్వామి సార్. అక్కడ మళ్ళీ అటెండ్ కావాలి కాబట్టి సార్ సార్ సైడ్కి ఉండండి సార్. హర్షవర్ధన్ సార్ గారిని సన్మానించుకుంటున్నాం. ఎస్ఎల్టీ గారు సార్ ఎస్ఎల్టీ పక్షాన హర్షవర్ధన్ సార్ గారు. సార్ సెల్ తీయండి సార్. ఓకే రెడీ ఇటు ఎస్ఎల్టీ తరఫున హర్షణ గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం సార్. వారిని ఘనంగా సన్మానించుకుంటున్నారు. వారికి ఘనంగా సన్మాన పత్రాన్ని కూడా సమర్పించుకుంటున్నారు. భాషల ఆత్మ వెలుగు చర్మగీతం పాడి సరికొత్త జీవన ప్రతిష్ట పల్లవి దిగింపజేసిన వాగ్దాని ప్రవాహి భాషా ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ సార్. పండితుల పక్షాన పోరాడిన ఎదురులేని నాయకులు కార్యశూరులు సాధనా వీరు మాధవి వల్లభ శ్రీనివాస ఇద్దరు సంతోష గణనలు పంచుకోవడానికి పరస్పర శుభాకాంక్షలు చెబుతూ పదోన్నతుల సాధనలో పలు విషయాలు పంచుకొని ఉన్నతి నుండి ఆత్మగౌరవం రచయిత, రాష్ట్ర స్థాయి శాస్త్ర సంపన్నులు, శివుల రూపకశిల్పి, ముక్తమింతై లేని జ్ఞాన పురుషుడు భద్రత గారికి గౌరవటువంటి రాష్ట్ర శాఖ, అన్నపూర్ణ శాఖ ఆత్మీయ గౌరవం. శీఘ్ర రూపంలో అద్భుతమైన ఘట్టాన్ని చూశాను. గారి గురించి ఒక మాట చెప్పాలి. కఖిల్ రాయ్ జీడిపి సార్ వేదిక మీదకి రావాలి. ముడుంబ ప్రవీణ్. సో once again congrats and thank you sir. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఈనాటి భోజనానికి ఇంత చేసి దానికి నా వంతుగా నేను భోజనం పెడతాను. మా మహమ్మద్ గారు డిఎస్ ఆఫీసులో సూపరింటెండెంట్ చేస్తారు. ఈ యొక్క ఎస్ఎల్టీ బృందానికి అన్నం పెట్టే అదృష్టం దక్కింది. ఒక మాటలో వస్తుంది అనుకోవచ్చు. సహకారంగా మా బావగారికి నాకు ఈ అవకాశాన్ని కల్పించినందుకు
ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మా బావగారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఈ సాంగ్రీడింగ్ కోసం మేము గత 6 నెలలుగా మేము